ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రైవేట్గా కాసులు నింపుకోవాలనే ఉద్యోగులకు సర్కార్ కొత్త నిబంధన వచ్చింది. అవును, మీరు వింటున్నది నిజమే. సర్కార్ బడిలో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు తమ డ్యూటీ ముగియగానే ప్రైవేట్ సంస్థల్లో కానీ లేదా స్వంతంగా ట్యూషన్లు చెప్తున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని బీహార్ రాష్ట్ర గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది. తమ రోజువారీ విధులతో పాటు ప్రైవేట్ ట్యూషన్ల పేరుతో మరో ఆదాయ కోణాన్ని అన్వేషించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇక ఈ మేరకు బీహార్ రాష్ట్ర విద్యాశాఖ జిల్లా అధికారులకు అధికారిక లేఖను విడుదల చేసింది. ఈ కీలక ఆదేశాలను ప్రతి కోచింగ్ సెంటర్కు, ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వివరిస్తూ ఇలాంటి చర్యలో తాము భాగం కాబోమని రాతపూర్వక లేఖలను తీసుకోవాలని ఆజ్ఞాపించింది. ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హుకుం జారీ చేసింది బీహార్ సర్కార్. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డుకు సంబంధించి 10-12 తరగతులకు థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 10వ తేదీ నుండి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక పరీక్షల వేళ ఆయా పాఠశాలలకు సంబంధించి మొత్తం టీచర్లలో 10% కంటే ఎక్కువ మందికి ఏకకాలంలో సెలవులు ఇవ్వకూడదని బీహార్ సర్కార్ నిర్ణయించింది.